హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా హాసిని నిషా పడుకొని ఉంటే హాసినికి కలొస్తుంది కదా. బాబీ వచ్చి దమ తలుపులు బాదుతూ ఉంటే ఎవరొచ్చారా అనేసి తలుపులు డోర్ తీస్తుంది కదా. అప్పుడు బాబీ వస్తాడు, గోల గోల చేస్తాడు, హాసిని లాగి పెట్టి ఒక పీకు పీకుతాడు కదా. అప్పుడు కల్లో నుంచి కోలుకొని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు నిషా కూడా లెగుస్తుంది. ఏమైంది హాసిని అంటూ ఉంటే జరిగింది చెప్తుంది కదా. ఈలోపు నిజంగానే తలుపులు దమ సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరే ఇప్పుడు ఇలా ఈ పొద్దున్నే తలుపులు ఎలా బాతున్నారు, ఎవరై ఉంటుంది అని చెప్పేసి నిషా బాధపడిపోతూ భయపడిపోతూ ఆలోచిస్తూ ఉంటే ఈలోపే హాసిని అంటుంది, నేను వెళ్ళి డోర్ తీస్తాను, ఏం భయపడమాకు అని చెప్పేసి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది కదా. ఇంకా డోర్ ఓపెన్ చేసేపాటికి ఇంకా కళ్ళ ముందు మన డీసీపీ సందీప్ సార్ ఉంటాడనమాట. ఏంటి ఈయన పొద్దున్నే వచ్చాడు అనేసి హాసిని మనసులో అనుకుంటుంది. ఇంకా సందీప్ సారు ఎలా ఉన్నారు హాసిని, ఏంటి కంగారు పడుతున్నారు, నువ్వేంటి ఆ కలర్స్ కానీ కొట్టావంట కదా, వాడు ఏమైనా చేశాడా, వాడు గోల చేస్తున్నాడేమోనని పొద్దున్నే వచ్చాను అనేసి అనగానే, ఏంటి సార్ పొద్దున్నే వస్తే ఇక్కడ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకోరా, మీరు ఎప్పుడు వచ్చారో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు అనేసి రాంగ్గా అనుకుంటారు, ప్లీజ్ సార్ మమ్మల్ని ఫాలో చేయటం ఆపేసేయండి అని చెప్పేసి హాసిని గట్టిగానే జవాబు చెప్తుందన్నమాట. ఇంకా ఆ మాటకి సందీప్, నేను వెళ్ళొస్తాము, ఆ దొంగ వెదవతోటి జాగ్రత్త అనేసి అనగానే అప్పుడు హాసిని అంటుంది, ఏ దొంగ సార్, ఏ దొంగ గురించి మాట్లాడుతున్నారు మీరు అనేసి సందీప్ని అడుగుతుందనమాట. ఏ దొంగ అంటారేంటి, ఆ కలర్ శివ గురించే చెప్తున్నాను, నువ్వు కలర్ శివ కానీ కొట్టావని తెలిసింది కాబట్టి వాడు ఏ టైంలో అయినా వచ్చి ఇంట్లో గొడవ చేయొచ్చు అని చెప్పేసి అందుకని అలా అంటున్నాను అనగాని, ఆ కలర్ శివ దొంగ కాదు సార్, ఎప్పుడైనా సరే మనిషిని చూసి మనం అంచనా వేయకూడదు, వాడు కలర్ శివ అనేవాడు దొంగవాడు కానీ కాదు, వాడి మాట తీరే అలా ఉంటుంది, వాడు చాలా మంచివాడు అని చెప్పేసి ఇంకా సందీప్కి బాగా బుద్ధి వచ్చే విధంగా హాసిని చెప్తుందనమాట. ఇంకా హాసిని నిషా అలాగే నిలబడి మాట్లాడుతూ ఉంటే ఇంకా సందీప్ సార్ వెళ్ళొస్తాను అని చెప్పేసి బయలుదేరి కోపంగా కారు తీసి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ కలర్ శివాని పొగిడితే ఒప్పుకోడు కదా, అసలు చిన్నప్పుడు బాబీని పొగిడితే ఒప్పుకునేవాడు కాదు, ఇప్పుడు కలర్ శివాని పొగుడుతూ ఉంటే ఒప్పుకోవట్లేదు అనమాట. ఇంకా సందీప్ అలాగే కారులో వెళ్తూ, ఏంటి హాసిని కలర్ శివ గురించి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అసలు వాడిని దొంగ అంటేనే తట్టుకోలేకపోతుంది ఏంటి అసలు ఈ హాసిని అనేసి పదే అదే తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా కారులో వెళ్తూ ఎదరో ఒక బైక్ ఓడొస్తుంటే పాపం ఆ బైక్ అతన్ని గుద్దేస్తాడు. ఆ బైక్ అతను కొయ్యో ముర్రో అని చెప్పేసి ఓ నొప్పి అని చెప్పేసి గుంజుకుంటూ ఉంటాడనమాట. ఏంట్రా నా కారు కడ్డొచ్చి పడింది కాక నొప్పి అని అల్లాడుతున్నావు, అయినా కూడా ఇలా కార్లకి వాటికి అడ్డు వస్తావేంటి అని చెప్పేసి ఇంకా సన్నీ గుద్దినోడి మీదే పాపం అరుస్తూ ఉంటే అతను అంటూ ఉంటాడంట, నేనెవరో తెలుసా, నన్ను గుద్దింది కాక నువ్వేంటి అలా అరుస్తున్నావు, కారుందని చెప్పి పొగరా, కారుందని చెప్పి ఎవరినైనా గుద్దేస్తావా అని చెప్పేసి అతను సన్నీ మీద అరుస్తూ ఉంటే అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, నేనెవరో నీకు తెలుసా, నేను డీసీపీ సందీప్ అనగానే, డీసీపీ అయితే నాకెందుకు, ఎవరైతే నాకెందుకు, నా పేరేంటో తెలుసా, బాబీ అనేసి అనగానే, ఏంట్రా నీ పేరు బాబీనా, ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావని చెప్పి దెబ్బ బాగుతాడనమాట. ఆ కొట్టించుకునేవాడికి ఏమీ అర్థం కాదు, ఇదేంటి బాబీ పేరు పెట్టుకోవడం తప్ప, ఏంటి బాబీ పేరంటేనే ఇతను ఎలా కొట్టాడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా సరే చితక బాది అక్కడే పడేసి పాపము వెళ్ళిపోతాడు సన్ని. ఇంకా కొట్టించుకున్న ఆయన కొర్రో ముర్రో అనేసి ఆ బాబీ కష్టాలు పడుతూ ఆపసోపాలు పడిపోతూ ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా హాసిని వచ్చేసేపటికి హాస్పిటల్లో పాపం ఎవరికో యాక్సిడెంట్ అయిందని గవా తీసుకొని వస్తే హాస్పిటల్ వాళ్ళేమో 4 లక్షలు డబ్బులు కడితే కానీ జాయిన్ చేయించుకోమంటారనమాట. అప్పుడు హాసిని అవన్నీ పట్టించుకోకుండా ఆ దెబ్బలు తగిలిన వాళ్ళని గబగబా ఆపరేషన్ చేసి వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడుతుంది. ఇంకా అప్పుడు వాళ్ళు 2 చేతులు జోడించి, అమ్మ నీకు జీవితాంతం రుణపడి ఉంటాం తల్లి, నువ్వు పోతున్నటువంటి నా భర్త ప్రాణాలు కాపాడావు, నీకు ఈ పుణ్యం జీవితాంతం ఉంటుందమ్మా అని చెప్పేసి ఇంకా పొగుడుతూ ఉంటారు హాసినిని. అప్పుడే హాస్పిటల్కి సంబంధించిన పెద్ద డాక్టర్ వస్తాడనమాట. వచ్చి, హాసిని నువ్వు ఇలా చేయటం ఏమీ బాగోలేదు, ఇదేమన్నా ఫ్రీ హాస్పిటల్ అనుకున్నావా ఏంటి, లక్షలు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు ఎలా బతకాలనుకుంటున్నావు, అసలు నువ్వు చేసేది ఏమీ బాగోలేదు అనేసి హాసిని మీద కోపడుతూ ఉంటాడనమాట. అప్పుడు హాసిని, అదేం సార్, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉండి డబ్బులు లేవు అన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, డాక్టర్లుగా అది మన ధర్మం
ధర్మం కదా, డబ్బులు వచ్చేదాకా వాళ్ళకి ప్రాణాలు నిలబడవు కదా సార్ అనేసి అంటూ ఉంటే, అదంతా నాకు తెలియదు హాసిని, నువ్వు మొత్తానికి ఇలా ట్రీట్మెంట్ చేయటం వల్ల హాస్పిటల్కి చాలా నష్టం వస్తుంది అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారు హాసినితో అంటూ ఉంటే, అప్పుడే హాసిని అంటూ ఉంటుంది, సరే సార్ నా జీతం కట్ చేసేసుకోండి, ఆ అమౌంట్ తీసేసుకోండి మీరు అనేసి అనగానే, ఇతనికి అయ్యే ఖర్చు 4,000, 4 లక్షలు, నీ జీతం ఏ పక్కన వస్తుంది అనేసి అనగానే, సరే సార్ నేను కడతాను ఆ అమౌంట్, అది కాకుండా ఇప్పుడు నేను జాబ్కి రాజీనామా చేసేస్తున్నాను, దాని తాలూకు అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ మీరే తీసుకట్టేసుకోండి అని చెప్తూ ఉంటే, అది కాదు హాసిని మేము చెప్పే మాట విను అని చెప్పేసి ఆ డాక్టర్ ఎంత బతిమలాడుతున్నా సరే హాసిని వినకుండా, నేను రాజీనామా చేసేస్తున్నాను, ఇంక ఈ హాస్పిటల్లో నేను ఎప్పటికీ వర్క్ చేయను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా తను హాసిని తన దారిన తను వెళ్ళిపోతుంది కదా. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మొత్తానికి వచ్చేసేపాటికి అప్పుడే సత్యమ్మ వస్తుంది. సత్యమ్మ బాబీ దగ్గరికి వచ్చి, ఒరే పండక్కి సరుకులు అయిపోయాయి, ఈ సరుకులు తెమ్మని చెప్పాను కదా, ఇంకా సరుకులు తేలేదా నాన్న అనేసి అనగానే, అమ్మ నేను ఇంక వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి ఆ డాక్టరమ్మ కొట్టిందని ఆ డాక్టరమ్మ గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి సత్యమ్మ అడుగుతూ ఉంటుంది బాబీని. లేదమ్మా అసలు నేను సత్యమ్మ నేను ఆ డాక్టరమ్మ గురించి ఆలోచించట్లేదు, నీకేమేమి సరుకులు కావాలో రాసి పెట్టావా, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంకా బాబీ ఆ సరుకులు పట్టి తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఈ డాక్టర్ ఏంటి, అయినా కూడా నన్ను అలా కుట్టిందేంటి, అసలు డాక్టర్ అమ్మకి ఎంత ధైర్యం అని చెప్పేసి అనుకుంటూ, అయినా కూడా ఈ డాక్టర్ అమ్మ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకూడదు, సత్యమ్మ సరుకులు తీసుకొని రమ్మంది కదా, కాబట్టి చక్కగా సత్యమ్మకి సరుకులు తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇంకా బండి మీద అలాగే వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ సన్నీ కొట్టాడు కదా ఒక అబ్బాయిని, ఆ బాబీ గారు పక్కన ఒక సైడ్ కూర్చొని అందరినీ బతిమలాడుతూ ఉంటాడనమాట. ప్లీజ్ అన్న నాకు హెల్ప్ చేయండి అన్న, హాస్పిటల్ దాకా వెళ్ళాలి, నాకు హెల్ప్ చేయండి అన్న అనేసి ఆ బాబీ అనే అతను ఎవ్వరిని బతిమలాడినా సరే ఎవ్వరు హెల్ప్ చేయరన్నమాట. అందరూ చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారే తప్ప ఎవ్వరు హెల్ప్ చేయరు. అప్పుడే బాబీ అడుగుండా వెళ్తూ ఉంటాడు కదా, వెళ్తూ ఈ దెబ్బలు తగిలినటువంటి అబ్బాయిని చూస్తాడనమాట. ఇంకా అతను బాబీని పిలవపోయినా సరే బాబీ దగ్గరికి వెళ్తాడు. ఏంటి బాసు, ఏంటి దెబ్బలు ఇలా తగిలా ఏంటి, పడ్డావా ఏంటి, పొద్దున్నే తాగావా ఏంటి అనేసి అంటూ ఉంటే, అయ్యో బ్రదర్ నేను తాగలేదు, ఏం చేయలేదు, ఇదిగోండి బాబీ పేరు పెట్టుకున్నందుకే నన్ను ఒక అతను కొట్టిపోయాడు అనేసి అనగానే, ఏంటి బాబీ పేరు పెట్టుకున్నందుకు నిన్ను కొట్టారా, ఎవరు కొట్టారు అనేసి అనగానే, ఎవరో పేరు చెప్పాడు కానీ నాకు గుర్తు రావట్లేదు, ఈ దెబ్బకి మొత్తానికి ఈ పేరు పెట్టుకోవటం ఇంత తప్ప అనేసి నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత అనిపించింది అనేసి అబ్బాయి చెప్తూ ఉంటే, ఏంటివి బాబీ పేరు పెట్టుకున్నందుకే నిన్ను కొట్టారు అంటే ఇక్కడికి ఏమన్నా సన్నీ వచ్చాడా, ఆ సన్నీ గాడికే కదా బాబీ అనే పేరు నచ్చదు కాబట్టి వాడు ఏమన్నా వచ్చుంటాడా అనేసి ఆలోచిస్తూ ఉండే లోపే ఆ దెబ్బలు తగిలినటువంటి బాబీ అంటూ ఉంటాడనమాట, బ్రదర్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళవా, ఈ రెప్పులు తట్టుకోలేకపోతున్నాను అంటూ ఉంటే, సరే రా, నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ అమ్మ ఉంటారు ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వెళ్తాను అనేసి ఇంకా అతన్ని తీసుకొని ఈ బాబీ బండి ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తూ ఉంటే, బ్రదర్ నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు బ్రదర్ అనేసి అంటూ ఉంటే, ఆ డాక్టర్ అమ్మ చాలా మంచిది, ఫ్రీగా అయినా ట్రీట్మెంట్ ఇస్తుంది, నువ్వేం భయపడమాకు, నువ్వు జాగ్రత్తగా కూర్చో చాలు, నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి మా దెబ్బలు తగిలినటువంటి బాబీని ఈ బాబీ తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. మొత్తానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడా, ఇంకా బయటే ఆ పేషెంట్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే హాస్ని కొట్టింది కదా, నువ్వు ఆ డీసీపీ ఒకటే అని చెప్పేసి బాబీ బాగా ఇసుకిస్తూ ఉంటే, ఇంకా లాగి ఒక పీకు పీగుతుంది కదా, నేను నీకు ఏం మోసం చేయలేదు, అయినా డీసీపీ నేను ఒకటే అని చెప్పేసి ఈసారి నుంచి అన్నావు అంటే నీకు మర్యాదగా ఉండదు అనేసి లాగి చెంప మీద కొడుతుంది కదా. ఆ నొప్పి ఇప్పటికి తగ్గలేదు, మళ్ళీ నన్ను డాక్టర్ అమ్మ చూసిందనుకో మళ్ళీ కొట్టుతుందో ఏమో, నా పరువు పోతుంది ఈ హాస్పిటల్లో, ఆవిడ లేనప్పుడు తీసుకొని వెళ్ళినా బాగుండేది అనుకుని ఆలోచిస్తూ ఉంటే, ఆ దెబ్బలు తగిలిన అతను అంటూ ఉంటాడు, ఏంటి బ్రదర్ హాస్పిటల్ దాకా తీసుకొని వచ్చి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళవేంటి బ్రదర్ అనేసి అంటూ ఉంటే, తీసుకొని వెళ్తున్నా అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్తాడనమాట. ఆ ఓపీలు రాసే దగ్గర రిసెప్షన్లో అడుగుతాడు, మేడం నాకు హాసిని అనే డాక్టర్ గారిని కలవాలి అనేసి అనగానే, ఆవిడతో మీకేం పని అని చెప్పేసి
ఇంకా రిసెప్షన్లో ఉన్న ఆవిడ అడుగుతూ ఉంటుంది, నేను ఒక పేషెంట్ని తీసుకొని వచ్చాను, ఆ మేడం గారి చూడాలి అనగాని ఆ మేడం గారు అయితే లేరు అనేసి అనగానే ఎప్పుడు వస్తారు అని బాబీ అడుగుతాడనమాట. ఆ మేడం ఇంకా రారు, మేడం మానేసి వెళ్ళిపోయారు హాస్పిటల్లో నుంచి, వేరే డాక్టర్లు ఉన్నారు, కావాలంటే వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ రాస్తాను అనగాని వద్దొద్దు, ఆయన ఈ డాక్టర్ గారు ఎందుకు మానేశారు అని చెప్పేసి బాబీ అడుగుతూ ఉంటే, ఏమో సార్ మాకు అదంతా తెలీదు, మీరు పక్క తప్పుకోండి పేషెంట్లు వస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. పాపం ఇంకా బాబీ, అయ్యో ఆ డాక్టర్ అమ్మ నా గురించే మానేసి ఉంటుందా, లెగిస్తే నేను డీసీపీ మీరు ఒకటే అనేసి అంటూ ఉన్నాను కదా. పాపం ఆ మాటలకి తను చాలా ఫీల్ అయిపోయినట్టుంది, కొంపదీసి ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయిందా, హాస్పిటలే వదిలిపెట్టి వెళ్ళిపోయిందా, నేనైనా అలాగా డాక్టర్ అమ్మ విషయంలో మాట్లాడటం చాలా తప్పు కదా అని చెప్పేసి ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఆ పేషెంట్ దగ్గరికి వస్తాడు. ఏంటి బ్రదర్, డాక్టర్ గారిని తీసుకొని వస్తానని ఊరికే వచ్చేసావేంటి అనగానే, సరే నేను అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు వేరే డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ ఇప్పించుకో అని చెప్పేసి నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆ దెబ్బలు తగిలిన అబ్బాయి, నా దగ్గర 500 ఉన్నాయి బ్రదర్ అనేసి అనగానే బాబీ తన జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసి ఇంకా ఆ పేషెంట్ చేతికిస్తాడు. ఇచ్చి ఇదిగో నువ్వే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పేసి గబగబా బాబీ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా సన్నీ డ్యూటీకని బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడే స్వరం అంటూ ఉంటుంది, సన్నీ త్వరగా రా నాన్న, నువ్వు టిఫిన్ చేస్తే నీకు గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మ రోజు గుడికి వెందుకు, అయినా గుడికి వెళ్ళి ఏం దండం పెట్టుకుంటావు అనేసి అనగాని స్వరమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇంకా నాకేం కోరిక ఉంటుంది, నా కొడుకు బాబీ నా దగ్గరికి రావాలి, మేమిద్దరం కలవాలి, అదే కదా నా మనసులో ఉంటుంది అనేసి ఇంకా మనసులో అనుకుంటూ ఉండేలోపే సన్నీ కోపడుతూ ఉంటాడనమాట. అమ్మ బాబీ గురించేనా, అసలు నా గురించి ఎవరు పట్టించుకోరా, ప్రతి ఒక్కరు నా మీద కోప్పడే వాళ్ళే, అసలు నా గురించి ఆలోచించే వాళ్ళే లేరా, నువ్వు గుడికి వెళ్తుంది కూడా ఆ బాబీ గురించే కదా, నా గురించి అసలు నువ్వేం దండం పెట్టుకోవా అమ్మా అని చెప్పేసి సన్నీ స్వరమ్మ మీద ఎగురుతూ ఉంటే, స్వరమ్మేమో ఏమైంది సన్నీకి, ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అనేసి, ఎందుకు నాన్న కోపంగా ఉంది, ఎందుకు ఆ సత్యమ్మ కొడుకు నేనేమన్నా అన్నాడా అనేసి అనగాని, ఏంటమ్మా నా గురించి అంటే కూడా ఆ సత్యమ్మ కొడుకు గురించే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అనేసి సన్నీ మళ్ళీ స్వరమ్మ మీద కోపడుతూ ఉంటాడనమాట. అప్పుడే స్వరం అంటూ ఉంటుంది, ఏం లేదు నాన్న, నువ్వు ఇంత కోపంగా ఉంటే ఏం జరిగిందా అని, సరే టిఫిన్ చేద్దాం అనేసి స్వరం అంటూ ఉంటే, సన్నీ నాకు వద్దమ్మా నువ్వు తినేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు స్వరం అంటూ ఉంటుంది, నువ్వు తినకపోతే నేను కూడా తినను అనేసి అనగాని ఇంకా సన్నీ అంటూ ఉంటాడు, అదేంటమ్మా నాకు తినాలనిపించట్లేదు, నువ్వు వెళ్ళి తిను అనేసి అనగానే, లేదు నాన్న నువ్వు తింటేనే నేను తింటాను అనేసి స్వరమ్మ అడ్డం తిరుగుతుందన్నమాట. అప్పుడు సన్నీ సరే పదమ్మ టిఫిన్ చేద్దాం అనేసి సన్నీ స్వరమ్మ ఇద్దరు కలిసి టిఫిన్ చేయడానికి వెళ్తారా. ఇంకా బాబీ ఏమో హాసిని గురించి ఆలోచిస్తూ వెతకటం స్టార్ట్ చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట.